ఇక్కడ మన జగన్నాథ్ స్వామి. అందరైతే ఒక్కసారి జై జగన్నాథ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు సాగర్ కళాకార్ వర్క్ షాప్. ప్రతి సంవత్సరం మన సాగర్ దాదా అయితే మట్టి విగ్రహాలు చేస్తాడు. లొకేషన్ వచ్చేసి సింగరేణి కాలనీ, చెంపాపేట్ దగ్గర ఉందన్నమాట. సో మీకైతే డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను. అదేవిధంగా డిస్ప్లే పైన నంబర్స్ ఉన్నాయి. సో అన్నకైతే మీరు కాల్ చేయొచ్చు. ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి, ఒక్కొక్క విగ్రహం కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్ అందరైతే ఒక్కసారి హర్ హర్ మహాదేవ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎందుకంటే లోపలికి ఎంటర్ కాగానే మనకైతే ఇక్కడ మన నంది, మన శివుని వాహనం చేపించిన అనమాట సాగర్ దాదా. సాగర్ దాదా జై శ్రీరామ్, జై బోలో గణేష్ మహారాజ్కి. సో ఫ్రెండ్స్ చూసుకొచ్చి ఇక్కడ మన నంది అనమాట. చాలా రియలిస్టిక్ ఉంది అవుట్పుట్. సో అన్న అయితే చాలా కష్టపడి మట్టి విగ్రహాలు అయితే మన భాగ్యనగరంలో అందిస్తున్నాడు. మనం అన్నకు సపోర్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు నించొని ఉన్నాడు, చతుర్భుజధారి. అండ్ మట్టిలో చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి కూర్చున్న వినాయకుడు. అండ్ అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతానికి అయితే వర్క్ నడుస్తుంది. నాకు తెలిసినంత వరకు బాల్ గణేష్ అనుకుంటా. సో గడ్డి అల్లిరు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక సోఫా పైన మహారాజా పొజిషన్లో కూర్చున్న వినాయకుడు. సో ఇది మొత్తం వరిగడ్డి అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ ఫేసెస్ కూడా చూసుకోవచ్చు. సో స్మాల్ సైజ్ నుంచి పెద్ద సైజులో కూడా విగ్రహాలు అయితే ఇక్కడ రెడీ అవుతున్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూసుకోవచ్చు గడ్డి అనేది సుతిల్తాడుతో అయితే కడుతురు అనమాట. ఒక షేప్ అనేది తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొకటి సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది, కలరింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు. అండ్ అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీరు అయితే టైగర్ చూసుకోవచ్చు. సో బొంగు కట్టే, అదేవిధంగా మన గంగా మట్టి, మన చెరువులో ఉన్న మట్టి, సుతిల్తాడు అన్నీ న్యాచురలే అనమాట. ఇక్కడ ఇంకొక విగ్రహం బాల్ గణేష్. సో కృష్ణుడు ఇంకా రాధాదేవి కాన్సెప్ట్ అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మూషక్ మహారాజ్ పైన నుంచోని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది రెడీ చేస్తున్నారు, చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్వామివారు వచ్చేసి రథం పైన కూర్చున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు గుర్రం. సో మేబీ ఇక్కడ మూషక్ మహారాజ్ రావచ్చు. వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకైతే తెలుస్తుంది. సో ఫేస్ కూడా చూసుకోవచ్చు, ఫిట్ అయిపోయింది ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ బొజ్జ గణపతి. అండ్ డిస్ప్లే పైన నంబర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, తప్పకుండా మీరైతే సాగర్ దాదా కాల్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా పెట్టినాను. ఇక్కడ ఇంకొక పెద్ద రథం. సో రథానికి ఇక్కడ చూసుకున్నట్టయితే 2 గుర్రాలు. అండ్ అదేవిధంగా ఇక్కడ పెద్ద బొజ్జ. సో బొజ్జ అనేది కొంచెం పెద్దగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాల్ గణేష్. సో మన రాధాదేవి ఇంకా కృష్ణుని కాన్సెప్ట్ అనమాట. అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఇక్కడ యూనిఫామ్. సో స్వామివారు వచ్చేసి ఇక్కడ బుక్ పట్టుకున్నట్టు ఉంది అనమాట, చూసుకోవచ్చు ఇక్కడ బుక్. అండ్ కొంచెం డ్రెస్ కూడా డిఫరెంట్గా ఉన్నది ఇక్కడ. సో బాల్ గణేష్. తర్వాత ఇక్కడ గజరాజ్. సో పెద్ద ఏనుగు అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవాలి సవారీ చేస్తున్నాడు పైన. అండ్ మరి ముందు ఏమొస్తాయో తర్వాత తెలుసుకోం సాగర్ దాదా త్రూ. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే లయన్, మన బొబ్బర్ షేర్ పైన కూర్చున్న వినాయకుడు. టోటల్ 6 హ్యాండ్స్. తర్వాత ఇంకొక వినాయకుడు 6 ప్యాక్ బాడీ, టోటల్ 8 హ్యాండ్స్. అండ్ స్వామివారి బ్యాక్డ్రాప్లో కూడా మనకైతే సూర్య ప్రభావాలు వచ్చింది, అంటే ఒక ఫ్లేమ్ టైప్ వచ్చిందనమాట. సూర్యునికి ఎట్లయితే కిరణాలు ఉంటాయి ఆ టైపు. అండ్ అదేవిధంగా ఇక్కడ బ్యాక్డ్రాప్లో వచ్చేసి ఒక పెద్ద లయన్. సో లయన్ ఫేస్. అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవచ్చు లయన్వి ఏవైతే ముందు లెగ్స్ ఉన్నాయో అదనమాట. అండ్ బొజ్జ చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది, పెద్ద బొజ్జ. తర్వాత ఇక్కడ నుంచున్న వినాయకుడు స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు మూషక్ మహారాజ్. అదేవిధంగా మన గణేష్ మహారాజ్ అయితే నిలబడి దర్శనం ఇస్తున్నాడు. చెవులు కూడా చూసుకోవచ్చు మీడియం సైజ్ ఉన్నాయి. అండ్ బొజ్జ కూడా చూసుకోవచ్చు బిగ్ సైజ్. తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వచ్చేసి మనకు స్వామివారు వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉండనమాట. తొండం పైన కూడా ఏదైతే హంప్ ఉన్నదో చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ నొష్టి పైన కూడా. అదేవిధంగా నాకు తెలిసినంత వరకు జగన్నాథ్ స్వామి అనుకుంటా. సో తొడ పైన కూర్చోబెట్టుకుని దర్శనం ఇస్తున్నాడు. ఒక పెద్ద రాయి పైన కూర్చొని ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి 1 మోర్ బాల్ గణేష్ ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ మన జగన్నాథ్ స్వామి. అందరైతే ఒక్కసారి జై జగన్నాథ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకు జగన్నాథ్ స్వామి అండ్ మన వినాయకుడు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక రాక్షసుని హతమారుస్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టైగర్. సో ఒక్కసారి ఫేస్ కట్ కూడా చూసుకోండి, కొంచెం ఉగ్ర రూపం అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు హైబిస్కస్ ఫ్లవర్ టైప్ ఉందన్నమాట. మరి ఇక్కడ విష్ణుమూర్తిగా ఏంటనే తర్వాత తెలుసుకుందాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు అయితే కొంచెం పైన ఫ్లయింగ్ పొజిషన్ అనమాట, అంటే గాలిలో ఉన్నట్టు కనిపిస్తున్నది.
సో ప్రస్తుతానికి అయితే దాదా ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. దాదా జై జగన్నాథ్, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఫినిషింగ్ వర్క్ నడుస్తున్నది. ఒక పెద్ద పాము అన్నమాట. సో మానవ రూపీ పాముకు కూడా మనకైతే ఫేస్ ఇచ్చిండు. చాలా బ్యూటిఫుల్ ఉంది అవుట్పుట్. సో వీళ్ళు ఏంటంటే మట్టి పెట్టిన తర్వాత ఫినిషింగ్ టచ్ కంటే ముందు బట్ట వాడుతున్నారు. సో బట్ట చూసుకోవచ్చు. సో బట్ట పైన మళ్ళీ ఫినిషింగ్. సో నీట్ ఫినిషింగ్ అనమాట. అండ్ ఈ కంప్లీట్ అవుట్పుట్ కూడా మనకు ఒక 15-20 డేస్ అయితే మనకైతే వచ్చేస్తుంది అవుట్పుట్. తర్వాత ఇక్కడ గరుడ్ మహారాజ్. సో గరుడ్ మహారాజ్ పైన స్వామివారు అయితే నిలబడి దర్శనం ఇస్తున్నాడు, అంటే కూర్చున్నాడు, సెమీ సిట్టింగ్ పొజిషన్ అనమాట. సో గరుడ్ మంతుడు ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్. సో మధ్యలో వచ్చేసి మన వినాయకుడు. సో ఓవరాల్ అయితే వీడియో చూస్తున్నారో తప్పకుండా మీరైతే సాగర్ కళాకార్ మన సింగరేణి కాలనీ చంపాపేటలో ఉందన్నమాట, విజిట్ చేయండి. ఇక్కడ ఇంకొక గరుడ్ మంతుడు అండ్ వినాయకుడు వచ్చేసి పైన కూర్చొని అయితే మన దర్శనం ఇస్తుడు. ఇంకొక బాల్ గణేష్ కొంచెం డిఫరెంట్గా ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మూషక్ మహారాజ్. సో సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. ఇంకొకటి ఇక్కడ లయన్ కాన్సెప్ట్. తర్వాత బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు 3 తలల పాము అండ్ కింద పాము కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక బాల్ గణేష్. సో అన్న వాళ్ళ వర్క్షాప్లో ఆల్మోస్ట్ ఆల్ మనకైతే 3 ఫీట్ నుంచి ఒక 12 to 14 ఫీట్ వరకు అయితే విగ్రహాలు ఉన్నాయి. రెగ్యులర్గా మన పేజ్లో కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మనమైతే అందరం అన్నకు సపోర్ట్ చేద్దాం. కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏదో ఫేస్ అయితే చేసిరు, మరి ఏందనేది తర్వాత తెలుసుకుందాం. తర్వాత ఇక్కడ మూషక్ మహారాజ్ పైన నిలబడిన విగ్రహం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పగడి గణేష్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏనుగు పైన కూర్చొని సవారీ చేస్తున్న వినాయకుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెట్టు. అండ్ చెట్టు పక్కన మన మయూర్ పికాక్. సో పికాక్ పైన కూర్చున్న వినాయకుడు పగడి గణేష్, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన విష్ణుమూర్తి రూపంలో అయితే దర్శనం ఇస్తుండే, ఒక గదా పట్టుకున్నాడు. టోటల్ 6 హ్యాండ్స్ పగడి గణపతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బర్డ్ అనమాట. సో తర్వాత అర్థమవుతుంది హంసనా ఏంటనేది. నాకు తెలిసినందుకు హంసనే, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంది ఇక్కడ బీక్. అండ్ ఇక్కడ వచ్చేసి మూషక్ మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు. అండ్ తర్వాత ఇక్కడ వన్స్ అగైన్ పగడి గణేష్. తర్వాత ఇక్కడ వీణ పట్టుకొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. సో సరస్వతీదేవి రూపం అనమాట. కింద వచ్చేసి హంస, వెనక ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిండు. తర్వాత ఇంకొక ఆరామ్సే బయటకు పొజిషన్ కూర్చున్న వినాయకుడు అండ్ పగడి వన్స్ అగైన్. తర్వాత ఇక్కడ సింహాసనం డిఫరెంట్గా ఉన్న చూసుకోవచ్చు. వెనకాల వచ్చేసి కొంచెం రౌండ్ ప్రభావాలు ఇచ్చారు. తర్వాత ఇక్కడ నటరాజస్వామి. సో తాండవం వేస్తున్నట్టు అన్నమాట. ఆ వర్క్ కూడా చూసుకోవచ్చు, ఏదైతే క్లాత్ వర్క్ ఉందో రియలిస్టిక్గా ఉన్నది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ సింపుల్ బయటకు పొజిషన్ వన్స్ అగైన్. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా మట్టి వర్క్ నడుస్తుంది. చెప్పినాను కదా, ఫస్ట్ గడ్డి అల్లిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మట్టి పెడతారనమాట. సో ప్రస్తుతానికి దాదా అయితే మట్టి మిక్స్ చేసి ఇక్కడైతే పెడుతున్నాడు. ఇది వచ్చేసి మన చెరువులో ఉన్న మట్టి. తర్వాత ఇక్కడ కూడా చూసుకోవచ్చు చిన్న వినాయకుల్లో. అండ్ ఇక్కడ కృష్ణుని రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. వెనకాల వచ్చేసి మనకు పెద్ద పగడి అనమాట, అంటే పగడి పైన వెనకాల కొంచెం డిఫరెంట్గా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ తల్వార్ పట్టుకొని అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఈ అన్ని వినాయకుల్లో కూడా మనకైతే ఫినిషింగ్ వర్క్ దగ్గర పడ్డది. నెక్స్ట్ వచ్చేసి తొండాలు పెట్టాలన్నమాట. ఇక్కడ వచ్చేసి చెట్టు. అండ్ అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ సోఫా టైప్ ఉందన్నమాట. సో సెకండ్ షెడ్లో పగడి గణేశంలో ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మన నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాణిపాకం గణపతి చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ విష్ణుదేవుని రూపం అనమాట, వెనకాల 3 పడగల పాము. నెక్స్ట్ వచ్చేసి వన్స్ అగైన్ సోఫా పైన కూర్చున్న వినాయకుడు. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి చిన్నగా ఉన్నాడు. అండ్ అదేవిధంగా ఏదైతే విత్ ఉందో కూడా చాలా తక్కువ ఉన్నది. సో చెట్టు కాన్సెప్టే. అండ్ ఇంకొక సోఫాలలో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మూషక్ మహారాజ్. ఒక్కసారి మూషక్ మహారాజ్ ఫేస్ చూద్దాం, చాలా రియలిస్టిక్గా ఉన్నది. అండ్ పైన వచ్చేసి మనకు కొంచెం ఉగ్ర రూపంలో ఉన్నాడు, 6 ప్యాక్ బాడీ. సో మరి శివుడా కాలభైరవుడా తర్వాత తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. ప్రతి వినాయకునికి కూడా పెద్ద బొజ్జు ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక సోఫా గణపతి. అండ్ ఇక్కడ వన్స్ అగైన్ సేమ్ గరుడ్ మహారాజ్ కాన్సెప్ట్లో ఇంకొక విగ్రహం. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆక్సిజన్ గణపతి. సో స్వామివారి ఫేస్ పైననే చెట్టు ఉందన్నమాట. ఇది ఒక యూనిక్ విగ్రహం. సో ఇప్పటివరకు మట్టిలో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటి విగ్రహం. సో ఆక్సిజన్ గణపతి. అండ్ అదేవిధంగా ఇంకొక పగడి గణేష్. అండ్ ఇక్కడ గరుడ్ మహారాజ్. సో గరుడ పైన కూర్చొని సవారీ చేస్తున్నాడు. సో ఇవన్నీ పగడి గణేష్ అనమాట. ఒకవేళ మీకు ఈసారి పగడి కాన్సెప్ట్లో వినాయకుడు పెట్టాలంటే తప్పకుండా మన సాగర్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి అయితే విజిట్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైగర్ పైన కూర్చున్న వినాయకుడు ఒక్కసారి 6 ప్యాక్ బాడీ కూడా చూసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ అనాటమీ ఉందో చాలా నీట్గా వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ పొజిషన్ విత్ గద. అండ్ తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ సింపుల్ సిట్టింగ్ పొజిషన్ అనమాట. సో ఫ్రెండ్స్, రెగ్యులర్గా మన పేజ్లో అన్న వాళ్ళ వర్క్షాప్కి సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. కొన్ని విగ్రహాలు అయితే బుక్ అయిపోయినాయి, కొన్ని విగ్రహాలు అయితే ఇంకా బుక్ చేసుకోవాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షితాః.